హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సాటర్డే మినీ వ్లాగ్. నేను బ్రేక్ఫాస్ట్ కిందకి మినప వడలు ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ వచ్చేసి మినపప్పు నానబెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ లేవగానే నీళ్ళన్నీ వంపేసి మిక్సీ గిన్నెలు మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని నీళ్ళు లేకుండా గట్టిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకొని మంచిగా కచ్చపచ్చగా మెత్తగా వేసుకుంటే కూడా అనేది మనకు టేస్ట్ వస్తుంది. కచ్చపచ్చగా ఒకసారి 2 సార్లు గ్రైండ్ చేసాను అంటే గరగర పట్టేసి ఆ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పొయ్యి పైన ఆయిల్ పెట్టి పొయ్యి పైన ఆయిల్ పెట్టాను. ఆయిల్ పెట్టిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది మనకి కాగేసింది, వేడి అయ్యింది ఆయిల్. తర్వాత పిండిని కొద్దిగా నీళ్ళలో వేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ ఒక పక్క పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అవి. తర్వాత పిండిని టెస్ట్ చేస్తున్నాను నీళ్ళలో వేసి, పిండి గట్టిగా ఉందా లేదా అనేసి. ఆ విధంగా ఉంటేనే వడ అనేది మనకు కరెక్ట్ మంచి షేప్లో వస్తుంది. తర్వాత చేయి నీళ్ళలో తడుపుకొని తగినంత పిండి తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వడలు వేసుకున్నాను. ఆయిల్లో వేసేసాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవడమే. ఆయిల్ మంచిగా కాగింది, బ్రౌన్ కలర్లో మారిపోతుంది వడ అనేది. పొయ్యి సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఆ విధంగా తీసుకొని నీళ్ళలో తడుపుకొని వేసుకుంటే మంచిగా వస్తుంది. కొందరు కవర్ పైన దానిపైన వేస్తుంటారు, ఏమవసరం లేదు. నీళ్ళలో తడుపుకొని వేసేయడమే మంచిగా వస్తుంది. చూడండి, ఆ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి మనకి. చూడండి, మంచి కలర్లో చేంజ్ అయినాయి. నేను ఒక్కొక్కటి తిప్పేస్తున్నాను. నేను ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్కూల్ టైం అవుతుంది అనేసి. అవన్నీ మళ్ళీ ప్లేట్లో సపరేట్గా టిష్యూ పేపర్ తీసుకొని ఆ టిష్యూ పేపర్ వేసి అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆయిల్ అనేది అడాప్ట్ చేస్తుంది టిష్యూ పేపర్. ముందనే డీప్ ఫ్రై చేసినా కదా, అందుకే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వేసాను, ఇంకోసారి వేసేసి అవి కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ప్లేట్లోకి. ట్రాన్స్ఫర్ చేసేసాను అన్నీ. పిల్లలకి టైం అవుతుందనేసి ఫాస్ట్గా చేశాను నేను. ఏం అవసరం లేదు, కొందరు వంట సోడా అవి వేసుకుంటారు. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. వంట సోడా వేసుకుంటే పిల్లలకి మంచిది కాదు, అందువల్ల నేను వంట సోడా వేయలేదు. వంట సోడా వేయకపోయినా నైట్ నానబెట్టుకొని మంచిగా ముద్దగా పట్టుకుంటే మంచిగా డీప్ ఫ్రై ఆ విధంగా పొంగుతుంది వడ అనేసి మనకి. పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను, ఒక్కొక్కరికి పెట్టేస్తున్నాను. ఎవరిది వాళ్ళకి ముగ్గురికి పెట్టేస్తున్నాను. చట్నీ కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టేస్తున్నాను. ఎవరిది వాళ్ళకి చట్నీ, వడలు అన్నీ ప్రిపేర్ చేసి బాక్స్ ఇచ్చేస్తున్నాను. ముగ్గురికి పెట్టేశాను. ముగ్గురు బాక్సులు ప్యాక్ చేసి, వర్షం వచ్చేసి మమ్మీ నువ్వు నైట్కి ఏం కర్రీ వండుతామని పక్కన అడుగుతుంది. ఎవరిది వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. వాళ్ళ డాడీ అందరినీ అక్కడ రెడీ చేస్తున్నాడు. నేను వర్షానికి ఒకదానికి చుట్టేస్తే అయిపోతుంది. అప్పటికే 8:30 అయిపోయింది స్కూల్ టైం. బాయ్ అని చెప్తున్నారు. బాయ్ మన్యు, బాయ్ వర్షిని, మన్వితో బాయ్ అని చెప్తున్నారు. స్కూల్ టైం అయిపోతుంది, వెళ్ళిపోయిండ్రు. బాయ్. ఫుల్ వర్షం వస్తుంది పక్క. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాచింగ్.